నేను ఇల్లందు మున్సిపాలిటీ 1వ వార్డు ఇల్లందులపాడు బాలాజీ టాకీస్ దగ్గర సత్యనారాయణపురం వెళ్ళే దగ్గర ఉన్నా. ఇక్కడ అలుగు వచ్చినప్పుడు వరద వచ్చే చిన్న కల్వర్ట్ ఒకటి ఉంటుంది. అక్కడే నేను ఒక ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండి ఒకసారి ఆ రోడ్డు వైపు చూస్తే నాకు గగురుపాటు కలిగింది. అదేంటో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా కల్వర్ట్, ఇది బాలాజీ టాకీస్ వైపు నుంచి ఇల్లందు నుంచి ఇటు వస్తే ఇక్కడ కల్వర్టు వీళ్ళు అలవాటు పడిపోయినారు అంటే లైటింగ్ ఎట్లుండాలి ఏంటిది అన్నది అయితే ఇక ఈ లైట్కు అలవాటు పడిపోయినారు. ఇంతకుముందు లైట్లు కూడా ఉండకపోయి ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ అయితే ఏర్పాటు చేసిండు. ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సడన్గా అసలు ఏం కనబడట్లేదు, ఎవరైనా సడన్గా వస్తే ఇందులో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం ఒక మీటర్ డిస్టెన్స్ ఉన్నాయి. ఇక కాలువ తెలుసు కదా, ఇది కాలువ వరద వస్తే ఇట్లకెళ్ళే పోతూ ఉంటాయి. ఈ కాలువలో పడిపోతారు. లేదా ఇట్లా బండి కట్టు కాకుండా ఈ ఇట్ల నుంచి బాలాజీ టాకీస్ వైపు నుంచి ఇట్లా వస్తే సీదా వస్తే కట్టు కాకపోతే ఇందులో పడిపోతారు. స్ట్రైట్కి వస్తే ఇందులో పడిపోతారు. ఎటు పడిపోయినా ప్రమాదం అయితే జరుగుద్ది. మంచి లైటింగ్ ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జి శాంక్షన్ అయిందా కడతారా విషయాన్ని పక్కన పెడితే ఒక్క పూట వాళ్ళు కట్టడము ఎంత టైం పడుతుందో ఏంటిదో విషయం పక్కన పెడితే బ్రిడ్జి శాంక్షన్ అయింది కాలేదు కూడా మనకైతే ఏం తెలియదు, ఏం సమాచారం అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ వేసవిలో ఇప్పుడే రేపే ఇక్కడ చిన్నగా ఇట్లా రైలింగ్ లాగా సైడ్ రైలింగ్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరికేం జరగదు. ప్రమాదం అనేది క్షణం లిప్తపాటు కాలంలోనే జరగవచ్చు కదా. ఎప్పటికప్పుడే మన దృష్టికి వచ్చినప్పుడే దాన్ని పరిష్కరించి ఆ సమస్య ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడైతే పాలక వర్గం లేదు, కమిషనర్ గారు దీని విషయంలో స్పందించి తక్షణమే ఇక్కడ ఏమన్నా ఏర్పాటు చేస్తే ప్రజల మీద ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ ఎంతుంది, ఏ పార్టీ అన్నది కనబడతాయి. ఇట్లాంటి చిన్నయే ప్రజలు కోరుకునేది, ఇట్లాంటి చిన్నయే పథకాలు అనేటివి వస్తాయి పోతాయి నలుగురితో పాటు మనం అంతేలే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మా ఏరియా కోసం, మా ప్రాంతం కోసం, మా వార్డు కోసం అని ప్రజలు చెప్పుకునేది, గొప్పగా చెప్పుకునేది, మమ్మల్ని పట్టించుకున్నారని చెప్పుకునే విషయాలు ఈ చిన్నయే. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ రైలింగ్ లాంటిది ఎవరు పడకుండా రైలింగ్ లాంటిది గతంలో ఉండే అది మాత్రం మొత్తం పోయింది. ఏర్పాటు చేసి మంచిగా ఇక్కడ ఒక టవర్ ఒకటి, లైటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే, సెంట్రల్ లైటింగ్ లాగా ఒక పోల్ ఒకటి ఏర్పాటు చేసి పెడితే బాగుంటుంది. ప్రమాదం జరగదు. మనకు ప్రజలకు ప్రాణాన్ని మించి ఏం లేదు. ప్రాణాలతో ఉంటే తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కదా. ప్రమాదం జరిగి ప్రాణం కోల్పోతే ఎవరిని అడుగుతాం? ఎవరు బాధ్యులు? కుటుంబమే దిక్కులేనిది అయిపోద్ది కదా. అలాంటివి జరగకముందే మంచి చర్య తీసుకుంటారని నేనైతే కోరుకుంటాను.